అప్కమింగ్ ప్రొమోలో అక్షర హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తున్న ఊరిలో ఆచారాల్ని సాగనివ్వకుండా చేసిందని చెప్పి అక్షర మీద కోపంతో ఒక చిన్న పిల్లకి విషం తాగించి చంపేస్తారు నీలాంబరి వాళ్ళ బ్యాచ్. ఇక ఆ విషయం తెలుసుకొని అక్షర అక్కడికి వస్తుంది. అప్పటికే ఆ పిల్ల చనిపోవడంతో వాళ్ళ తల్లి రోధిస్తూ ఉంటే ఇది సమయం అనుకున్న నీలాంబరి వాళ్ళు ఆచారాల్ని పెడచెవిన పెట్టడం వల్ల అమ్మవారి ఆగ్రహంతో బలి తీసుకున్నారు అని చెప్పి నీలాంబరి వాళ్ళు మభ్య పెట్టడానికి ట్రై చేస్తారు. అక్షర ఒప్పుకోకపోవడంతో ఇక అక్షరాన్ని బంధించి రూమ్లో పెట్టమని చెప్పి రౌడీలతో చెప్తుంది నీలాంబరి. ఇక న్యాయం ఎప్పుడే గెలుస్తుందని చెప్పి అక్షర అంటూ ఉంటే పాప మెల్ల తాళి పడిన తర్వాతే వదులుదామని చెప్పి నీలాంబరి అక్షర అపర్ణాల్ని ఒక గదిలో బంధించమని చెప్పి రౌడీలతో చెప్తుంది. ఇక అక్షర అపర్ణాల్ని ఒక గదిలో బంధిస్తారు రౌడీలు. అప్పుడే అక్షర బర్త్డే కోసం అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసి ఉంటాడు అరవింద్. ఇక బుజ్జి, చిన్ని, అరవింద్, బుజ్జమ్మ అందరూ కూడా ఎగ్జైటింగ్గా ఉంటారు. అప్పుడే అక్షర తీసుకువెళ్ళాల్సిన ట్యాబ్లెట్ ఇంట్లో ఉండిపోవడంతో అరవింద్ అవి చూసి అక్షర ట్యాబ్లెట్లు తీసుకెళ్ళలేదమ్మా అని చెప్పి అంటూ ఉంటే అంటే అక్షర ప్రమాదంలో ఉందిరా అరవింద అని చెప్పి బుజ్జమ్మ అంటూ ఉంటే నా అక్షరకి ఎటువంటి ప్రమాదం జరగదు, నేను వెళ్ళి అక్షరాన్ని కాపాడుకుంటా అని చెప్పి అరవింద్ ట్యాబ్లెట్స్ తీసుకొని వెళ్తాడు. ఈలోపు ట్యాబ్లెట్లు వేసుకోకపోవడం వల్ల అక్షర స్పృహ కోల్పోతుంది. దాంతో అపర్ణ అక్క అక్క చిన్న అక్క ఎవరైనా కాపాడండి, ఎవరైనా రండి అని చెప్పి అరుస్తూ ఉంటే నీలాంబరి చిన్నపిల్లలకి వివాహం జరిపించడానికి చాలా కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వెళ్ళిన అరవింద్ నీలాంబరిని చూసి నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని చెప్పి అడుగుతాడు. ఇది మా ఊరే అని చెప్పి నీలాంబరి అంటుంది. సరే అక్షర వచ్చిందని చెప్పి అరవింద్ అనేసరికి తనకి ఇక్కడికి వస్తుందని చెప్పి నీలాంబరి అబద్ధం చెప్తుంది. అప్పుడే అపర్ణ చిన్నక్క ఎవరైనా ఉంటే కాపాడండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులు విన్న అరవింద్ వెంటనే అక్షరాన్ని కాపాడడానికి వెళ్తాడు. ఆలోపే అక్షరాస్లో కోల్పోయి ఉండడం చూసిన అరవింద్ షాక్ అవుతాడు. మరి అక్షరాన్ని కాపాడుకుంటాడా, బాల్య వివాహాలు జరగకుండా ఆపుతాడా లేదన్నది ఆపక